హాయ్, నేను మీ సౌజన్యను. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నిన్న అశ్వగంధ టాపిక్లో ఈజీగా వెయిట్ పెరుగుతారని చెప్పాను. మీరు మందు స్టార్ట్ చేసే ముందు వెయిట్ చూసుకోండి. వాడిన 1 మంత్ తర్వాత వెయిట్ 2-3 kgs పెరుగుతారు. నేను ఈ అందరికీ ఆరోగ్యం అనే ఛానల్ ద్వారా ఔషధాల గురించి, అలాగే మన అనారోగ్య సమస్యల్ని ఇంట్లోనే ఎలా సాల్వ్ చేసుకోవాలో, అలాగే కొన్ని హెల్త్ టిప్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మీకు ఆరోగ్యం గురించి ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈరోజు అందరికీ ఆరోగ్యం అనే ఛానల్లో బాలింతలకు పాలు పెరిగే దివ్య ఔషధం గురించి తెలుసుకుందాం. ఈరోజు మన ఛానల్లో హెల్త్ టిప్ ఏంటో వినాలనుకుంటా, అయితే వినండి. మనకు తరచుగా వచ్చే జలుబు అంటే కోల్డ్, ఇది వచ్చినప్పుడు ముక్కు నుండి నీరులాగా వస్తుంది. ఈ నీరులాగా వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాము. అలా ముక్కులో నుండి నీరు కారకుండా ఉండాలంటే మనందరికీ తెలుసు పసుపు కొమ్ము. ఆ పసుపు కొమ్మును వేడి చేసి ఆ పొగను ముక్కు ద్వారా పీల్చడం ద్వారా ఆ సమస్య తగ్గుతుంది. ఆ రోజు 2-3 సార్లు ఇలా చేయడం ద్వారా ముక్కు నుండి నీరు కారడం వంటి సమస్య తగ్గుతుంది. ఈరోజు మనం బాలింతలకు పాలు పెరగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. మొదలు, పిల్లలకు తల్లిపాలు లేకుంటే చాలా బలహీనంగా ఉంటారు. తల్లిపాలు తాగకుండా ఉన్న పిల్లల శరీరంలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఈ రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల పిల్లల్లో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు తట్టుకోలేకపోతుంటారు. తల్లిపాలు ఉన్న పిల్లలతో పోల్చి చూస్తే చాలా తేడా ఉంటుంది. తల్లిపాలు తాగిన పిల్లలు చాలా చురుకుగా ఉంటారు. ఈరోజు కొంతమంది పిల్లలకు తల్లులు పాల పౌడర్ డబ్బాలో కలిపి తాగిస్తున్నారు. అలా చేయకూడదు. అలా చేయడం వల్ల పిల్లలకు బలం ఉండదు. తల్లిపాలు లేని పిల్లలు ఆలస్యంగా నడుస్తారు, ఆలస్యంగా మాటలు వస్తాయి. అందుకే తల్లిపాలు అమృతం అంటారు. గవర్నమెంట్ కూడా చాలా యాడ్స్ ఇస్తున్నారు. తల్లిపాలు చాలా విలువైనవి, తల్లిపాలు ఇవ్వండి అని పిల్లలకు. రోజుల్లో చాలామంది తల్లులకు పాలు తక్కువగా ఉంటున్నాయి. తల్లిపాలు పెరగాలంటే శతావరి అనే మందును పాలలో కలిపి ఉదయం సాయంత్రం తీసుకోండి. శతావరి అనే చెట్టు ఈ విధంగా ఉంటుంది. దాని వేర్లు ఇలా ఉంటాయి. శతావరిని చాలా రకాల పేర్లతో పిలుస్తారు. ఆ పేర్లేంటో తెలుసుకుందాం ఇప్పుడు. పిల్లి పీచర అని పిలుస్తారు, అలాగే శ్వేతమూలి, బహుమూల, చల్లపిల్లి గడ్డలు అని పిలుస్తుంటారు. అలాగే దీన్ని తన్నేకారి అని కూడా అంటారు. ఇది తీయని రుచి కలిగి ఉంటుంది, అలాగే కొంచెం చేదుగా ఉంటుంది. ఇది మహిళల్లో కలిగే అనేక అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. ఇది శరీరానికి చలువ చేస్తుంది, అలాగే కడుపులో మంట, యాసిడిటీ సమస్యను కూడా తగ్గిస్తుంది. గర్భిణీలు 7వ నెల నుంచి ఈ మందును వాడండి. చాలా చాలా ప్రయోజనం ఉంటుంది. కొందరికి ఇప్పుడు వాడాలా వద్దా అని సందేహం ఉన్నవాళ్ళు డెలివరీ అయిన తర్వాత వాడండి. కొందరు స్త్రీలలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనే సమస్య వస్తుంది. ఈ సమస్యను కూడా ఈ మందును వాడడం వల్ల తగ్గించుకోవచ్చు. కొంతమంది మహిళల్లో డెలివరీ అయిన కొన్ని రోజుల తర్వాత నడునొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇది ఎలా వస్తుందంటే, డెలివరీకి ముందు నడుముకి ఇంజెక్షన్ ఇస్తారు. అలా ఇవ్వడం ద్వారా నడునొప్పి వస్తుంది. ఈ ఔషధాన్ని మహిళలు, బాలింతలు వాడటం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. నడునొప్పి సమస్య తగ్గుతుంది. మనం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళడం ద్వారా అక్కడ వాతావరణము, అక్కడ వాటర్, ఇవన్నీ చేంజెస్ వల్ల చర్మ వ్యాధులు వస్తుంటాయి. ఈ చర్మ వ్యాధులను, అలాగే చిన్నపిల్లలకు అప్పుడప్పుడు చేతుల దగ్గర, కాళ్ళ దగ్గర ఎర్రగా కందిపోవడం, గజ్జి, తామర, దురద వంటి సమస్యలను ఈ శతావరి మందును ఉపయోగించవచ్చు. అది ఇప్పుడు ఎలా వాడాలో తెలుసుకుందాం. ఈ శతావరి మందును కొబ్బరి నూనెలో కానీ నువ్వుల నూనెలో వేసి మరిగించి చల్లార్చి ఈ ఔషధాన్ని చర్మ వ్యాధులకు ఉపయోగించాలి. పైపూత మందుగా మాత్రమే ఉపయోగించాలి. శతావరి అనే మందు మహిళలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఆడవాళ్ళు నెలసరి సమయంలో ఆహార నియమాలు పాటించడం లేదు, అందుకనే నెలసరి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. బ్లీడింగ్ ఎక్కువ కావడం, తక్కువ కావడం వంటి సమస్యలను ఈ శతావరి మందు తీసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు. ఈ శతావరి మందును బాలింతలకు, అలాగే ఇతర వ్యాధులకు ఉదయం సాయంత్రం ఆవు పాలతో కానీ వేరే పాలతో కానీ
శతావరి మందును 1 టీ స్పూన్, అలాగే పటిక బెల్లం మీ రుచికి తగినట్లుగా పాలతో కలిపి ఉదయం సాయంత్రం తీసుకోండి. శతావరి మందు ఎక్కడైనా ఆయుర్వేద మూలిక షాపుల్లో, ఆయుర్వేద షాపులో లభిస్తుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా మరెన్నో వీడియోస్ కోసం ఛానల్లో పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.